సేతు గారికి ఆయన ఫ్యాన్స్ కి ఇచ్చిన పండగ లాంటి సినిమా ఇది. 100 crores కొల్లగొడుతుంది అన్న. 100 కాదు 150 to 200 దాకా ఇచ్చేస్తుంది, డౌటే లేదు. ఏ విధంగా తీర్చారన్న? బాగా ఇచ్చారు. మనకి ఇట్లా ఒక ఇండియన్ ఫ్లాగ్ ఎలా రెస్పెక్ట్ చాలా బాగుంది. నాకైతే అక్కడ బోర్ కొట్టలేదు, నేను తరోగా ఎంజాయ్ చేసా. ఇంకో 2-3 సార్లు చూడడానికి రెడీ అయ్యాలి. నైట్ కూడా ఫ్యామిలీతో టికెట్లు బుక్ చేసుకుని రెడీగా ఉన్నాం. మళ్ళీ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నిజంగా. సినిమా రియల్ స్టోరీని చాలా అద్భుతంగా తీశారు. అంతేకాదంటే నాగచైతన్య గారు సాయిపాలని పెళ్లి చేసుకుంటారు. నెక్స్ట్ శోభిత దులిపాల నాగచైతన్య భార్య. ఈ సినిమా తర్వాత సాయిపల్లవి అవుతుంది. నాగచైతన్య పెళ్లి చేసుకుంటారు. అక్కినేని ఫ్యామిలీకి చాలా రోజుల నుంచి ఒక హిట్ లేదు. ఈ సినిమా హిట్ అంటారా? అక్కినేని ఫ్యామిలీ కమ్బ్యాక్ సినిమా అండ్ అక్కినేని ఫ్యామిలీకి కండేల్ నాగచైతన్య గారు అని ప్రూవ్ అయిపోయింది. సాయి పల్లవిని డామినేట్ చేశారంటున్నారు, అది ఎంతవరకు నిజమన్నా? 100% చేశారు. సాయి పల్లవి గారు 100% ఇస్తారు. నాగచైతన్య గారు 101% అన్నమాట. ఇంకొక మెట్టి ఎక్కేశారని చెప్పొచ్చు. సో దీంట్లో ఫ్లాగ్ ని కాల్చే సీన్ ఉంటదంట, అది ఎందుకు కాల్చారు బ్రో? అది చూసి అర్థమవుతుంది. ఫ్లాగ్ ని మనం పాకిస్తాన్ వాళ్ళ చేతిలో పెడితే అది ఇంకా బ్యాడ్ వెళ్తుంది. సో అది షేడ్ అవ్వకుండా ఉండాలన్నప్పుడు మనం మన ఫ్లాగ్ ని ఏం చేయొచ్చు అనేది చాలా చాలా ప్రతి దానికి ఒక ఇంపార్టెన్స్ ఇస్తూ దాని గురించి వివరిస్తూ దాన్ని ఆ సీక్వెన్స్ ని తీశారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఏజీ ప్రసాద్ గారు ఆయన గాడ్ ఆఫ్ మ్యూజిక్. లవ్ స్టోరీ అంటే మళ్ళీ డిఎస్పీ అనే విధంగా ఇచ్చి పడేశారు. బ్యాక్గ్రౌండ్ గానీ సాంగ్స్ గానీ, ఆ బుజ్జి తల్లి రిఫరెన్స్ మీద వచ్చే ఫీమేల్ వర్షన్ ఉంటుంది, సాడ్ వర్షన్ అండ్ హ్యాపీ వర్షన్ సాంగ్స్ ఉంటాయి. అసలు మామూలుగా కాదు, ప్రతిదీ కూడా అల్టిమేట్ అనమాట. సో హ్యాపీ మీల్ కంప్లీట్ ఆఫ్ ఫీమేల్ ఖచ్చితంగా కంబ్యాక్ హిట్. ఇది మామూలు హిట్ కాదు, బ్లాక్ బస్టర్ హిట్. ఎందుకంటే ఆ క్లైమాక్స్ ఎమోషనల్ సీన్ ఏదైతే ఉంటుందో, ప్రేమంలో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది, మనందరం ఆయన కనెక్ట్ అవుతాం. బట్ ఇందులో దాన్ని నెక్స్ట్ లెవెల్ కనెక్ట్ అవుతాం. ఆయన వెడ్డింగ్ కార్డ్ చూసి ఏడ్చే సీన్ ఒకటి ఉంటది, నిజంగా అద్భుతం అనమాట. సీన్ లో ఆయన పెర్ఫార్మెన్స్ ఆయన ఏడ్చుకుంటే నాకు కూడా ఆ కళ్ళ మట్టి నీళ్ళు వచ్చాయి. అండ్ ఆ దేశభక్తిని చూపించినప్పుడు, ఆ పాకిస్తాన్ గడ్డ మీద మన జెండా పాతినప్పుడు ఆ గూస్ బంప్స్ తలుచుకుంటే ఇప్పటికీ కూడా రోమాలని కూర్చునేంత ఇది ఉంటది. పాకిస్తాన్ అంటే మనకు తెలిసి ఒక ఫీలింగ్ ఉంటది మనందరికి. బట్ ఇందులో ఆ పాకిస్తాన్ గడ్డ మీద మన ఇండియన్ ఫ్లాగ్ పెట్టినట్టు ఒక సీన్ ఉంటుంది. బాబోయ్, నిజంగా మనం అక్కడ ఉంటే ఎలా ఫీల్ అవుతాం అన్న ఫీలింగ్ తీసుకొచ్చారు. సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్, ఫ్యాన్స్ కి పండగ లాంటి. ఈ మూవీని January 26 లేదా August 15 ఇస్తే ఇంకా మంచి కలెక్షన్లు వచ్చాయి అంటున్నారు. ప్యాట్రియాటిక్ సినిమా ఒకటే కాదు కాబట్టి ఇందులో లవ్ స్టోరీ కూడా ఉంది. సో లవర్స్ డే కి రిపబ్లిక్ డే కి మధ్యలో చూసుకుని ఒక మంచి డేట్ కింద Feb 7th రిలీజ్ చేశారు. రెండింటికి కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి. ఓవరాల్ ఈ మూవీ గురించి ఏం చెప్తారన్న, తాండల్ గురించి? దొల్ల కొట్టేసింది బై. థ్యాంక్ యూ బ్రో. ముందుగా అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే అడ్వాన్స్. ఎందుకంటే ఈ సినిమాలో చూపించిన పాయింట్స్ చాలా రిలేటెడ్ టు వ్యాలంటైన్స్ డే. వాళ్ళ కష్టాన్ని చాలా బాగా చూపించారు, వాళ్ళ పడ్డ బాధల్ని వీటన్నిటిని చాలా నీట్ గా చూపించారు అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మెయిన్ గా నాగ చైతన్య గారి గురించి మాట్లాడాలి సినిమా అంతా. సాయి పల్లవి గారు ఉన్న సినిమాలో దేంట్లో వేరే యాక్టర్లు ఎవరూ కనిపించరు, బట్ ఫర్ ది ఫస్ట్ టైం నాగ చైతన్య గారు డామినేట్ చేశారు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. స్టోరీ మీ అందరికీ తెలిసిందే. ఎగ్జాక్ట్ గా చేపల వేటకి వెళ్ళిన జాలర్లు తప్పిపోయి పాకిస్తాన్ వాళ్ళకి దొరికి వాళ్ళు అక్కడ నుంచి ఎలా వచ్చారు అన్నదే స్టోరీ ఎగ్జాక్ట్ గా. దీని మధ్యలో మంచి లవ్ స్టోరీ. సో ఓవరాల్ గా ఇదంతా నాకు చాలా బాగా అనిపించింది. కెమిస్ట్రీ చాలా బాగా అనిపిస్తుంది అన్న. ఇది రియల్ జోడీ లాగా ఎంజాయ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అందుకే అంటున్నాను ట్రూ లవ్. ఇంకొకటి దీని మధ్యలో ఒక పాయింట్ చెప్పారు, ఆడపిల్లల ఏడుపు మనకు తగులుతుంది, ఎప్పుడు ఏడిపించకండి అనే పాయింట్
అన్న మీకు? ఆబ్వియస్లీ విజిటల్ కానీ ఒకటి బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ వస్తుంది చాలా బాగుంది. ఆదర్ సాంగ్ ఆదర్ సాంగ్ కూడా బాగుంది. అదే బ్యాక్గ్రౌండ్ సాంగ్ సినిమా మొత్తం అదే నడుస్తుంది. ఓకే. స్టోరీ లాగ్